అమ్మా, మీ మనసులోని కోరికలని ఓ చీటి మీద రాసి ఆ చెట్టు కట్టండి. ఆ శ్రీమన్నారాయణుడి దయ వల్ల మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే గురువుగారు. రండి. అఖిల్ బాబు గురించి రాయాలి. ఏం రాస్తున్నావు? అఖిల్ బాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని రాస్తున్నాను. నువ్వు రాయకపోయినా అతను ఆరోగ్యంగానే ఉంటాడు, ఆనందంగానే ఉంటాడు. ఇప్పుడు నువ్వు పాట పాడడానికి ఏ ఆటంకాలు రాకూడదని చెప్పి ఆ స్లిప్లో రాయి. రాయి. ఏంటి గురువమ్మా, శ్యామ మీద కన్నెర చేస్తున్నావు? కన్నెర్ర చేయటమా? అదేం లేదన్నయ్య గారు, అదేం లేదు. ఆ చీటీలో ఏం రాస్తున్నావు అని అడిగాను. నాకు చెప్పనంటోంది. ఏం రాసిందో తెలుసుకుందామనే ఉద్దేశంతోనే కోపం వచ్చినట్టు నటించి కళ్ళు పెద్దవి చేసి మాట్లాడాను. అంతే అంతే అన్నయ్య గారు, ఏం లేదు. అంతేనా శ్యామ? అంతే మామయ్య గారు, అంతే. ఓకే. ఈయనొకడు ప్రతిదీ పట్టించుకుంటున్నాడు ఈ మధ్య. ఏంటి మావయ్య గారు, గురువమ్మ, శ్యామ అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? విషయం ఏమై ఉంటుంది? వీళ్ళ ముగ్గురిని ఒక కంట కనిపెట్టాలి. శ్యామ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇంటి పెత్తనం మొత్తం నా చేతుల్లోకి రావాలి. అఖిల్ బాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఐశ్వర్య మంచిగా మారాలి. తన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. శ్యామ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి. గురువమ్మ వల్ల శ్యామ పడుతున్న ఇబ్బందులు పూర్తిగా పోవాలి. ఇంటిల్లపాది ఎప్పుడూ ఇలా ఆనందంగా ఉండాలి. మాదెప్పటికీ ఇలాగే ఉమ్మడి కుటుంబంలానే ఉండిపోవాలి. నేను పెద్ద సింగర్ని కావాలి. నా వెనక పాడుతుంది శ్యామ అని ఎవరికీ తెలియకూడదు. నా కూతురు చాలా పెద్ద సినిమా సింగర్ అవ్వాలి.
పెట్టిన చీటీ ఇలా పడిపోయిందంటే అంటే అఖిల్ బాబుకి ఏదైనా కీడు జరగబోతుందా? అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ 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 బాబు, అఖిల్, అఖిల్ బాబు. రే, అఖిల్, 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 ఏమైందిరా? ఏమైంది? కళ్ళు తెరవండి. ఏమైందండి? అఖిల్ 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 ఏమైందిరా? అఖిల్ అఖిల్ బాబు, ఏమైందండి? నాన్న అఖిల్ కళ్ళు తెరవరా. అఖిల్ బాబు కళ్ళు తెరవండి. అఖిల్, అఖిల్, అఖిల్ బాబు. ఏమైందిరా? అఖిల్ ఏమండి? మిమ్మల్నేనండి. లేవండి. ఏమండి? ఎలా ఉందండి ఇప్పుడు? కొంచెం నీరసంగా ఉంది. కంగారు పడకండి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. అతన్ని రూముకి తీసుకెళ్ళండి. అలాగే గురువుగారు. నాన్న అఖిల్ లేనన్నా. ఎలా ఉంది అఖిల్ బాబు? పర్వాలేదు శ్యామ, కాకపోతే బాగా నీరసంగా ఉంది. జ్వరం కూడా వచ్చినట్టుందండి. అవునండి, ఒళ్ళు కాలిపోతోంది. ఇదేంటండి శుభమా అని వంశవృక్ష పూజ జరిపిస్తుంటే అఖిల్ బాబుకి ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావడం లేదు వసంత. హాస్పిటల్కి తీసుకెళ్తాం పదండి. హాస్పిటల్కా? ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ ఏవీ లేవురా. అవునా? దగ్గరలో హాస్పిటల్స్ ఏం లేవా? కన్నయ్య, ఏంటి కన్నయ్య ఇది? అఖిల్ బాబుకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటి కన్నయ్య? అఖిల్, అఖిల్, గురువుగారు వచ్చారు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు అనేదానివి. నువ్వెందుకమ్మా కంగారు పడుతున్నావు? అఖిల్ బాబుకి ఏమీ కాదు. ధైర్యంగా ఉండండి. చెప్పాను కదమ్మా, అఖిల్ బాబు మీద దృష్టి దోషం ఉందని. దాని ఫలితమే ఇలా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవటం, జ్వరంతో ఒళ్ళు కాలిపోవటం. దగ్గరలో హాస్పిటల్ ఏం లేదు గురువుగారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆనందవర్మ, అనవసరంగా ఆందోళన పడవద్దు. అఖిల్ బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ పరమాత్ముడే అఖిల్ బాబుని కాపాడుతాడు.
మహాహారతి సమయానికి అఖిల్ బాబుకి పూర్తిగా తగ్గిపోతుంది. కుటుంబ సభ్యులందరి సమక్షంలోనే ఆ మహాహారతి కార్యక్రమం జరుగుతుంది. వంశవృక్ష పూజ నిర్విఘ్నంగా పూర్తవుతుంది. మీరెవ్వరూ ఏమీ కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. అలాగే గురువుగారు. అఖిల్ బాబుకి ప్రస్తుతానికి విశ్రాంతి చాలా అవసరం. అఖిల్ బాబు దగ్గర శ్యామాని ఉంచి మీరందరూ కూడా బయటకు వచ్చేయండి. అలాగే గురువుగారు. పదండి. ఏంటి మమ్మీ, శ్యామాని ఇక్కడే ఉండమంటున్నారు గురువు గారు? అది ఇక్కడ ఉంటే అక్కడ పాటలా పాడుతుంది. ఇలాంటి ప్రాబ్లం వస్తే బయటపడ్డానికే కదా మన సీడీ తీసుకొచ్చింది. పద, మన ఏర్పాట్లు మనం చేసుకుందాం. రా. ఇప్పుడే వస్తాను. అలాగేనండి. రూపారాణి, మనం సీడీ చేయడం ఎంత మంచిదైందో. మనం సీడీ తీసుకొచ్చాం కదా, నేను దాన్ని ప్లే చేస్తూ ఉంటాను. దానికి తగ్గట్టుగా నువ్వు లిప్సింగ్ చేస్తూ ఉండు. అలాగే మమ్మీ. అవును, ఇంతకీ సీడీ ఏది? హ్యాండ్ బ్యాగ్ లో ఉంది మమ్మీ, తీసుకో. ఇదేంటి సీడీ లేదేంటి? లేకపోవడం ఏంటి మమ్మీ, సరిగా చూడు. చూసానే, ఇందులో లేదు. పక్కన ఎక్కడైనా ఉందేమో, సరిగా చూడు మమ్మీ. లేదు దీంట్లో. లేకపోవడం ఏంటి మమ్మీ, ఎవరు తీసేస్తుంటారు? శ్యామ పాట పాడడానికి కుదరకపోతే సీడీ ఉంటుంది కదా అని చెప్పి ముందు జాగ్రత్తగా మనం సీడీ చేయించాం. చివరికి ఆ సీడీనే లేకుండా పోయింది. అయ్యో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు శ్యామ పాట పాడడం కుదరదుగా. ఇప్పుడు మన దగ్గర సీడీ లేదు. ఇప్పుడు పాటల ప్రోగ్రాం ఎలా జరుగుతుంది? ఒకసారి శ్యామకి కాల్ చేసి మాట్లాడు మమ్మీ. అలాగే, ఒక నిమిషం ఉండు. ఏంటి గురువమ్మ, పాట మొదలు పెడుతున్నారా? ఆలస్యం ఏమైనా ఉందా? ఆలస్యం ఏం లేదన్నయ్య గారు. రూపారాణి రెడీ అవుతుంది. ఒక 2 నిమిషాల్లో పాట మొదలు పెట్టేస్తాం. తొందరగా కానివ్వండి, గురువు గారు వచ్చే వేళ అయింది. అలాగే అన్నయ్య గారు, అలాగే.
ఏమండి గురువుగారు వచ్చే లోపల నేను వెళ్ళి ఒకసారి అఖిల్ని చూసొస్తానండి. ఎలా ఉందో ఏంటో. వెళ్ళిరా. శ్యామ ఎలా ఉంది? ఓ పడుకున్నాడా? పడుకొని. జ్వరం తగ్గింది కదా? తగ్గింది అత్తయ్య గారు. ఇంతకు ముందే ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గురువుగారు చెప్పినట్టు తగ్గిపోతుందిలేమ్మా. మహాహారతి టైంకి పూర్తిగా తగ్గిపోతుంది. కాసేపట్లో రూపారాణి పాట మొదలు కాబోతుంది. ఒకవేళ వాడు లేస్తే గనక పాట వింటాను అంటే తీసుకురమ్మా. వాడికి రూపారాణి పాట అంటే ఇష్టం కదా, అందుకని. అలాగే అత్తయ్య గారు, తీసుకొస్తాను. అలాగే వస్తానమ్మా. నా పాట మీకు చాలా ఇష్టం, కానీ నా పాటగా కాదు, వేరే వాళ్ళ పాటగా. మీరు అంతగా ఇష్టపడే ఆ గొంతు నాదేనని మీకు తెలియడం, మీ ముందు మీకు ఇష్టమైన నా గొంతుతో నేను పాట పాడడం అనేది ఈ జన్మలో జరుగుతుందో లేదో. హలో. హలో శ్యామ, బ్యాగ్లో ఉన్న సీడీ నువ్వేమైనా తీసావా? లేదు, నాకు తెలీదు. మరి రూపారాణి బ్యాగ్లో ఉన్న సీడీ ఏమైపోయింది? ఇక్కడ పాట వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, సీడీనేమో లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు రాక తప్పదు. నేనా? అవును, నువ్వు వచ్చి పాట పాడాలి, తప్పదు. ఎలా వస్తాను గురువమ్మ? అఖిల్ బాబుకి ఎలా ఉంది కదా? అవన్నీ నాకు అనవసరం. నువ్వు రావాలి, పాట పాడాలి. లేకపోతే గురువు గారి ముందు మీ అత్తయ్య పరువు పోతుంది. నువ్వు పాట పాడకపోతే ఇక్కడ మీ అత్తయ్య పరువు పోవడమే కాదు, అక్కడ మీ పుట్టింట్లో వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. బాగా ఆలోచించుకో. వస్తాను గురువమ్మ, ఎలాగోలా వచ్చి పాడతాను. అరుణ్ బాబు గారిని రమ్మని చెప్పి ఆయన్ని ఇక్కడ పెట్టి నేను పాట పాడడానికి వెళ్ళాలి. ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు.